తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే తెలంగాణ రైతుల ఖాతాలో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసేందుకు రెడీ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మరో 10-15 రోజులలో ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. రైతు భరోసా పంపిణీని త్వరలోనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. రైతుల ఖాతాలో వానాకాలం రైతు భరోసాను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణపైన దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్ల రూపాయలకు తాజాగా ఇండెట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నిధులని సమకూరిన తర్వాత వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాలో రైతు బంధును జమ చేయనుంది. గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు కింద 5,000 రూపాయలు పంపిణీ చేయగా ప్రతి సీజన్లో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం కోసం 7,500 కోట్లు అవసరమయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-2025 సీజన్లో రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. 2023-2024 యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. రైతు బంధును ప్రక్షాళన చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఇప్పటి వరకు వానాకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు. ఇంకా మొన్న యాసంగి సీజన్లో 57 లక్షల మందికి 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించింది. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతు భరోసా ఎవరికి ఇవ్వబోతున్నారు? చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా పరిమితం చేస్తారా, లేదా పెద్ద రైతులకు కూడా రైతు భరోసా ఇస్తారా అన్నది రైతు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం నిధుల సమీకరణలో బిజీగా ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. నిధులను సమీకరించిన తర్వాత రైతు భరోసాను అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 25 నుండి రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నెల 25 లోపు నిధుల సమీకరణ పూర్తి చేసి 25 నుంచి రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.